హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా ఎడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నేను లోకల్ ఈ మూవీకి సంబంధించిన టైటిల్ యానిమేషన్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి యూట్యూబ్లో ఈ టైటిల్ అనేది ఎలాగుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ ట్యూటోరియల్కి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. క్లాస్ వచ్చేసే ముందు కింద డిస్క్రిప్షన్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి. మీకు ఫోల్డర్ రూపంలో ఈ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ రెండు ఏంటంటే మనకి పిఎన్జి ఫార్మేట్లో ఉన్న టైటిల్స్, ఒకటేమో టైటిల్, ఒకటేమో సబ్ టైటిల్. నెక్స్ట్ ఫోటోషాప్ ఫైల్. ఫోటోషాప్లో ఏంటంటే 2 లేయర్స్ ఉంటాయి. పైది హైడ్ చేస్తే ఆటోమేటిక్ మీకు అర్థమవుద్ది. బ్యాక్గ్రౌండ్ ఇది. పైన వచ్చేసరికి పిఎన్జి ఫార్మేట్లో క్యారెక్టర్, నాని క్యారెక్టర్ ఉంది. ఓకే, ఇది మనం ఫోటోషాప్లో తీసుకున్న ఫైల్. ఇది డైరెక్ట్గా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తీసుకెళ్ళి యానిమేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ షాక్ వేవ్ ఫుటేజ్ ఉంది. ఇది కూడా మనకు బాగా యూజ్ అవుద్ది. ఈ 4 ఫుటేజెస్ మనం యూజ్ చేసి ఈ టైటిల్ ఎలా క్రియేట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ న్యూ కాంపోజిషన్ కావాలి. కాంప్ ఐకాన్ క్లిక్. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్యానల్, జస్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ ఫోటోషాప్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్. ఇక్కడ చూస్తే ఎడిటబుల్ లేయర్ స్టైల్స్ అని అడుగుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే మనకు ఒక ఫోల్డర్ వచ్చింది. ఫోల్డర్లో మన ఫోటోషాప్ ఫైల్స్ అంటే ఫోటోషాప్ లేయర్స్ 2 వచ్చినాయి. జస్ట్ ఈ 2 షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి, మనకి ఫోటోషాప్లో ఎలాగైతే ఉన్నాయో సేమ్ అలాగే ఇక్కడ లేయర్స్ అనేవి టైమ్ లైన్లో ఇలాగ వస్తాయి. ఓకే, ఫస్ట్ ఇంతవరకు మనం యానిమేషన్ చేసుకుందాం. నెక్స్ట్ టైటిల్ అనేది మనం ఎలిమెంట్ 3D యూజ్ చేసి 3Dలో చేసుకోవాలి. ఫస్ట్ ఇంతవరకు యానిమేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, దీనికోసం పై లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన లేయర్లో ఆటో ట్రేస్ అనగానే ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి. అప్లై టు న్యూ లేయర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, ఆటోమేటిక్గా ఒక న్యూ లేయర్లో మనకి సేమ్ లేయర్ ట్రేస్ అయింది. ఓకే, కింద లేయర్ హైడ్ చేసేద్దాం, జస్ట్ హైడ్. నెక్స్ట్ పై లేయర్కి మనం ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్. ఇక్కడ విండోలో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఆన్ చేసుకుంటే మనకి సైడ్ ఆప్షన్స్ వస్తాయి. ఈ ఎఫెక్ట్స్లో నేను స్ట్రోక్ ఆప్షన్ తీసుకుంటున్నా. స్ట్రోక్ అనేది డిఫాల్ట్ ఎఫెక్ట్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. నెక్స్ట్ ఇక్కడ సైడ్ చాలా ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో ఆల్ మాస్క్స్ అనే ఆప్షన్ ఆన్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కింద పెయింట్ స్టైల్లో ఆన్ ట్రాన్స్పరెంట్. చూస్తే స్ట్రోక్ వరకు మనకు కనబడుతుంది. నెక్స్ట్ ఎండ్ ఆప్షన్ దగ్గర 0 పెట్టుకుందాం, జస్ట్ 0. చూస్తే స్ట్రోక్ వరకు యానిమేషన్ అవుతుంది. ఓకే, స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చి ఎండ్ ఆప్షన్ దగ్గర స్టాప్ వాచ్. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకెళ్ళి ఎండ్ 100 అవ్వాలి. ఆటోమేటిక్గా మనకి ఇలాగ యానిమేషన్ అవుతుంది. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నాకు కొంచెం ఒపాసిటీ అనేది తగ్గాలి, 80. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కింద లేయర్ అనేది ఒపాసిటీ 0 to 100 రావాలి. చూడండి, కింద లేయర్ అన్హైడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ లేయర్ నేను కొంచెం ముందుకి డ్రాగ్ చేసుకుంటున్నా. జస్ట్ షార్ట్ కట్ టీ క్లిక్ చేస్తాం, ఒపాసిటీ. నెక్స్ట్ స్టాప్ వాచ్, ఒపాసిటీ 0. ఓకే, ఇక్కడ స్ట్రోక్ ఫిల్ అయ్యేలోపు మనకేంటంటే ఈ ఒపాసిటీ 100 అవ్వాలి. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే మీకే అర్థమవుద్ది, జస్ట్ ప్లే. ఓకే, నెక్స్ట్ ఈ క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఆ స్ట్రోక్ ఒపాసిటీ 0లోకి వెళ్ళిపోవాలి. దీనికోసం ఇక్కడి నుంచి ఏం చేస్తానంటే ఒపాసిటీ 0 పెట్టుకుంటున్నా. పై లేయర్ సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ స్టాప్ వాచ్. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకు వెళ్ళిన తర్వాత ఒపాసిటీ 0. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం, జస్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్, జస్ట్ ప్లే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టైటిల్ కోసం ఏం చేస్తానంటే ప్రాజెక్ట్ ప్యానల్ Ctrl+0, జస్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ టైటిల్ లేయర్ వచ్చేసరికి ఇది జస్ట్ సెలెక్ట్, ఇంపోర్ట్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఇది నాకు 3Dలో కావాలి. దీనికోసం ఇక్కడ ఫస్ట్ ఈ లేయర్ వరకు ట్రేస్ వేసుకుందాం. పైన లేయర్లో ఆటో ట్రేస్ నాకేంటంటే సేమ్ లేయర్లో ట్రేస్ అవ్వాలి. దీనికోసం అప్లై టు న్యూ లేయర్ అనే ఆప్షన్ తీసేస్తున్నా. ఓకే, నెక్స్ట్ దీనికి 3D ఆప్షన్ పెట్టుకుంటున్నా, 3D. నెక్స్ట్ ఒక సాలిడ్ లేయర్. ఇదేంటంటే ఎలిమెంట్ 3D కోసం తీసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్, న్యూ సాలిడ్. దీనికి ఎలిమెంట్ 3D అనే ఆప్షన్ తీసుకుంటున్నా, ఎలిమెంట్ 3D. ఓకే, నెక్స్ట్ పైన ఎఫెక్ట్లో వీడియో కాపీలైట్లో ఎలిమెంట్. ఆటోమేటిక్గా ఎలిమెంట్ 3Dకి సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. ఇందులో కస్టమ్ లేయర్లో కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్. ఇక్కడ పాత్ లేయర్ వచ్చేసరికి టైటిల్. నెక్స్ట్ పైకి వెళ్ళి సీన్ సెటప్ అనగానే ఆటోమేటిక్గా మనం ఎలిమెంట్ 3Dలోకి వెళ్తాం. ఇక్కడ ఎక్స్ట్రూడ్ క్లిక్ చేస్తే మనకి ఆ టైటిల్ అనేది 3Dలోకి వచ్చింది. చూడండి, ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి టైటిల్ వరకు 3Dలో వచ్చింది. నెక్స్ట్ కింద లేయర్ అనేది నాకు అవసరం లేదు, జస్ట్ హైడ్.
నెక్స్ట్ పై లేయర్ నాకేంటంటే కొంచెం వైట్నెస్ కావాలి. దీనికోసం విండోలో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్ ఆన్ చేసుకొని ఇక్కడ కర్వ్స్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. ఈ కర్వ్ అనేది కొంచెం పైకి డ్రాగ్ చేసుకోగానే ఆటోమేటిక్గా వైట్నెస్ అనేది పెరుగుద్ది. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ 3Dలో మనకు కొన్ని చేంజెస్ చేసి ఈ టైటిల్ సేమ్ మనకి మెయిన్ టైటిల్ ఎలా ఉందో అలా వచ్చేటట్టుగా చూద్దాం. ఫస్ట్ నాకేంటంటే ఈ టైటిల్ ఇక్కడి నుంచి రన్ అవ్వాలి. నెక్స్ట్ ఎలిమెంట్ 3Dకి సంబంధించిన పైన ఆప్షన్స్లో ఫస్ట్ గ్రూప్ 1లోకి వెళ్తున్నా. గ్రూప్ 1లో పార్టికల్ లుక్ అనేది ఓపెన్ చేసుకుందాం. నెక్స్ట్ పార్టికల్ లుక్లో మనకి మల్టీ ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఓపెన్ చేసుకొని ఎనేబుల్ చేసుకుంటున్నా. ఇది ఎనేబుల్ ఎందుకు చేసుకున్నానంటే మనకి ప్రతి వర్డ్ సపరేట్ అయిపోద్ది. ఇక్కడ మల్టీ ఆబ్జెక్ట్ అంటే మీనింగ్ అదే, మనకి ప్రతి వర్డ్ సపరేట్గా మనం యానిమేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇంతవరకు మనకు ఓకే. నెక్స్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకెళ్ళి మనకు కావాల్సినంత వరకు మనం ఫస్ట్ స్టాప్ వాచ్ పెట్టుకుంటున్నా. అంటే ఫస్ట్ నాకు సైజ్ కావాలి, సైజ్ స్టాప్ వాచ్ ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే రొటేషన్కి సంబంధించిన ప్రతి దానికి స్టాప్ వాచ్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ అలాగే డిస్ప్లేస్. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వచ్చి ఫస్ట్ నేనేం చేస్తానంటే డిస్ప్లేస్ వరకు పెంచుతున్నా. ఆటోమేటిక్గా మనకి వర్డ్ బై వర్డ్ గ్యాప్ వచ్చింది. నెక్స్ట్ స్కేలింగ్ సైజ్ అనేది పెంచేస్తున్నా. నెక్స్ట్ రొటేషన్, మనకి రొటేషన్ ఇలాగ రొటేట్ చేసుకుంటే వర్డ్ బై వర్డ్ ప్రతి వర్డ్ రొటేట్ అవుతుంది. మనకి నచ్చినట్టుగా మనం రొటేట్ చేసుకోవచ్చు. చూడండి ఆ టైటిల్ ఎలాగుందో అలాగా రొటేట్ చేసుకొని మనం ఇలా పెట్టుకుంటాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. చూస్తే సైజ్తో పాటు రొటేషన్తో పాటు మనకి ఇలాగా టైటిల్ అనేది యానిమేట్ అవుతుంది. ఓకే, మనకు కొంచెం స్పీడ్గా రన్ అవ్వాలి. దీనికోసం ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేస్తే మనం ఎంతవరకు కీ ఫ్రేమ్స్తో యానిమేషన్ చేసామో ఆ కీ ఫ్రేమ్స్ వరకు కనబడతాయి. జస్ట్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని ముందుకి డ్రాగ్ చేసుకుంటే మనకి స్పీడ్గా యానిమేషన్ అనేది రన్ అవుద్ది. నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని F9 క్లిక్ చేస్తే ఈజీ అని ఆప్షన్, అంటే స్మూత్గా రన్ అవుద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్ ఇక్కడతో ఎండ్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇంకో యానిమేషన్ ఒక షాక్ వేవ్ ఫుటేజ్ అనేది రన్ అవుతుంది. దీనికోసం ప్రాజెక్ట్ ప్యానల్ జస్ట్ డబుల్ క్లిక్, ఇక్కడ ఈ ఫుటేజ్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇంపోర్ట్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూడండి వచ్చింది. నెక్స్ట్ ఈ ఫుటేజ్ నాకు ఇక్కడ నుంచి రన్ అవ్వాలి. నెక్స్ట్ ఈ ఫుటేజ్కి టోగుల్ స్విచ్చెస్ ఆన్ చేసుకొని ఇక్కడ బ్లెండ్ మోడ్స్లో యాడ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఆటోమేటిక్గా మనకి బ్యాక్గ్రౌండ్తో సహా మొత్తం కనబడుద్ది. నెక్స్ట్ ఈ ఫుటేజ్ రీసైజ్ చేసుకుందాం. జస్ట్ సైజ్ అనేది తగ్గించుకుంటున్నా. మీరు షిఫ్ట్ పట్టుకుంటే ఏమవుతుందంటే 4 వైపులు సమానంగా ఈ సైజ్ అనేది తగ్గుద్ది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. ఓకే, కానీ కరెక్ట్గా కీ ఫ్రేమ్ తర్వాత మనకి రన్ అవ్వాలి. సో కీ ఫ్రేమ్ ముందుకి డ్రాగ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సేమ్ ఫుటేజ్ నాకు కాపీ కావాలి. కంట్రోల్ డి. నెక్స్ట్ ఇది నాకు కొంచెం సైజ్ అనేది తగ్గాలి. షిఫ్ట్ పట్టుకుంటే సైజ్ తగ్గుద్ది. ఓకే, నెక్స్ట్ పై లేయర్ ఇంకొంచెం సైజ్ అనేది తగ్గించుకుంటున్నా. సేమ్ మనకి మెయిన్ టైటిల్లో ఎలాగుందో సేమ్ అలాగ వచ్చేటట్టుగా ఈ ఫుటేజ్ని మనం ఇలా క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ ప్లే. కొంచెం సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకుందాం. జస్ట్ షిఫ్ట్ పట్టుకొని ఈ 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫుటేజ్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ప్యానల్ జస్ట్ డబుల్ క్లిక్, ఇక్కడ వచ్చేసరికి ఇది సబ్ టైటిల్ జస్ట్ సెలెక్ట్ ఇంపోర్ట్. చూడండి ఈ ఫుటేజ్ వచ్చేసరికి ఇది కొంచెం సైజ్ అనేది పెంచుకుందాం. ఓకే, ఇది కూడా మనం ఎలిమెంట్ 3Dలో డిజైన్ చేసుకోవాలి. దీనికోసం ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన లేయర్లో ఆటో ట్రేస్, ఇది కూడా సేమ్ లేయర్లో నాకు ట్రేస్ అవ్వాలి. సో నేనేం చేస్తానంటే అప్లై టు న్యూ లేయర్ ఆప్షన్ తీసేసి ఓకే. నెక్స్ట్ దీనికి కూడా 3D ఆప్షన్ పెట్టుకోవాలి. జస్ట్ టోగుల్ స్విచ్చెస్ ఆన్ చేసుకొని ఇక్కడ 3D ఆప్షన్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ దీనికి కూడా సపరేట్గా ఎలిమెంట్ 3D లేయర్ తీసుకోవాలి. దీనికోసం సాలిడ్ లేయర్, దీనికి ఎలిమెంట్ 3D 2. ఓకే, నెక్స్ట్ ఈ లేయర్కి పైన ఎఫెక్ట్లో వీడియో కాపీలైట్లో ఎలిమెంట్. ఓకే, ఇక్కడ కస్టమ్ లేయర్స్లో కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్స్లో ఇక్కడ పాత్ లేయర్ 1 వచ్చేసరికి ఈ లేయర్ యాటిట్యూడ్ జస్ట్ సెలెక్ట్. నెక్స్ట్ పైకి వెళ్ళి సీన్ సెటప్ ఆప్షన్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఎలిమెంట్ 3Dలోకి వెళ్తాం. ఇక్కడ ఎక్స్ట్రూడ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లేయర్ వరకు ఎక్స్ట్రూడ్ అవుద్ది. చూడండి మనం తీసుకుంది PNG ఫార్మెట్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి 3Dలో ఇలాగా టెక్స్ట్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇది మనం యానిమేషన్ చేసుకోవాలి. దీనికోసం ఓకే క్లిక్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ కింద లేయర్ హైట్ చేసేద్దాం. కలర్ కోసం ఏం చేస్తానంటే ఇందాకలాగా విండోలో ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో కర్వ్స్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్.
నెక్స్ట్ కొంచెం కర్వ్ అనేది పెంచుతున్నా, ఆటోమేటిక్గా వైట్నెస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇది నాకు యానిమేషన్ అవ్వాలి. దీనికోసం ఇక్కడ ఈ లేయర్ నాకు ఇక్కడి నుంచి రన్ అవ్వాలి. నెక్స్ట్ ఎలిమెంట్ 3D ఆప్షన్స్లోకి వెళ్దాం. నెక్స్ట్ గ్రూప్ 1లో ఇక్కడ పార్టికల్ రిప్లికేటర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఎక్స్ పొజిషన్ వై పొజిషన్ అనేది నేను మార్చుకుంటున్నాను. జస్ట్ ఎక్స్ పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ ఉండాలి, వై పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ అలాగే రొటేషన్ కోసం పార్టికల్ లుక్ జస్ట్ ఓపెన్. నెక్స్ట్ జెడ్ రొటేషన్ వచ్చేసరికి కొంచెం ఇలాగ రొటేట్ చేసుకుంటున్నాను. పార్టికల్ సైజ్ కూడా తగ్గించేద్దాం. ఎక్స్పోజిషన్ చేంజ్. మనకి ఫైనల్ లోగో వచ్చేసరికి ఇక్కడ ఉండాలి. ఓకే, దీనికోసం ఏం చేస్తానంటే కొన్ని కీ ఫ్రేమ్స్ ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ స్టాప్ వాచ్ పెట్టుకుంటున్నా, పొజిషన్ స్టాప్ వాచ్. నెక్స్ట్ అలాగే సైజుకి సంబంధించిన పార్టికల్ సైజ్ ఆప్షన్ స్టాప్ వాచ్. నెక్స్ట్ రొటేషన్కి సంబంధించిన ప్రతిదీ స్టాప్ వాచ్ పెట్టుకుంటున్నా. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ పొజిషన్లో కీ ఫ్రేమ్స్ వస్తాయి. నెక్స్ట్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చి ఇక్కడ నాకు యానిమేషన్ జరగాలి. దీనికోసం ఫస్ట్ పొజిషన్ మార్చేద్దాం, సెంటర్కి వచ్చేవాలి. నెక్స్ట్ పార్టికల్ సైజ్ పెరగాలి, రొటేషన్ చేంజ్ అవ్వాలి. ఓకే, ఓకే ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే ఇలా ప్లే అవుతుంది. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, మనకి స్లోగా ప్లే అవుతుంది. దీనికోసం యూ క్లిక్ చేసి కీ ఫ్రేమ్స్ మనం ముందుకి డ్రాగ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ కీ ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని F9 ఆటోమేటిక్గా స్మూత్గా ప్లే అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ టైటిల్ మనకి ఇక్కడ ఎండ్ అవ్వగానే ఇక్కడ కూడా మనకి షాక్ వేవ్ ఫుటేజ్ అనేది రన్ అవుతుంది. దీనికోసం సేమ్ ఫుటేజ్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, సేమ్ ఫుటేజ్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్ ఇక్కడికి డ్రాగ్ చేసుకొని నెక్స్ట్ దీని సైజ్ అనేది తగ్గించేద్దాం. షిఫ్ట్ పట్టుకుంటే మనకి 4 వైపు సమానంగా సైజ్ తగ్గుద్ది. నెక్స్ట్ బ్లెండ్ మోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఆప్షన్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇక్కడ రన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి ప్లే చేద్దాం. ఫస్ట్ ఎన్ క్లిక్ చేస్తే ఎండ్ పాయింట్. నెక్స్ట్ పైన రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా అనగానే మన టైమ్ లైన్ మొత్తం మనం తీసుకున్నంత వరకే రన్ అవుద్ది. నెక్స్ట్ ఎస్కేప్ కింద టైటిల్ గేర్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో కనబడుతుంది. జస్ట్ క్లిక్. నెక్స్ట్ హోమ్ బటన్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్, జస్ట్ ప్లే స్పేస్ బార్. ఇలాగ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈజీగా ఈ టైటిల్ యానిమేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు చాలా వీడియోస్ చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ 3 చేసినట్టయితే షేర్ అనే ఆప్షన్ ఉంది, మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో షేర్ చేసి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.